ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ రాబోతోంది మరికొద్ది రోజుల్లో. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని కొంతమంది, అసలు ఏ శాస్త్రంలోనూ బంగారం కొనాలని చెప్పిందే లేదు అని చెప్పి కొంతమంది రకరకాలుగా చెప్తారు. అసలు ఏంటి నిజంగా ఆ రోజు బంగారం కొనాలా, లేదు కొంతమంది దాన ధర్మాలు చేయాలి అంటారు, కొంతమంది బంగారాన్నే దానం చేయాలి అంటారు. అసలు ఏంటి వాస్తవం ఏంటి, ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటో తెలియచేయండి. తప్పకుండా. శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. అక్షయ తృతీయ అనేటటువంటిది అత్యంత పర్వదినం. ఆ పేరులోనే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే అక్షయంగా ఉండేటటువంటిది. ఆ రోజు మీరు పుణ్యం చేసినా పాపం చేసినా అది అక్షయం అయిపోతుంది, అంటే చాలా కాలం నిలిచిపోతుంది అని అర్థం. అక్షయము అంటే రెండు, పాపం అనేటటువంటిది పుణ్యం అనేటటువంటిది మనం చేసేటటువంటి యొక్క కర్మల్ని బట్టి పరమాత్మ నిర్ణయిస్తాడు. ఈ అక్షయం అన్నదానికి అర్థం ఏమిటంటే క్షయం కానిది అని అర్థం. అంటే కరిగిపోనటువంటిది, నాశనం కానటువంటిది అనేటటువంటి అర్థాలు అందులో వస్తాయి. అటువంటి సందర్భంలో మనం చేసేటటువంటిది పుణ్యమైన పాపమైనా కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది కాబట్టి దానికి అక్షయ తృతీయ అనేటటువంటి పేరు పెట్టారు. ఇక రెండవది, లోకంలో సహజంగా కనపడుతున్నటువంటిది బంగారం వృద్ధి చేయాలి అనేటటువంటిది. ప్రతి ఆడవాళ్ళు కోరుకునేటటువంటిది, ప్రతి గృహిణి, ప్రతి ఇల్లాలు కోరుకునేటటువంటిది ఆ ఇంట్లో బంగారము డబ్బు వృద్ధిగా ఉండాలని. సరే, ఆ దృష్టితో మనం వెళుతున్నాము, ఏదో బంగారం కొనుక్కుంటున్నాము. సరే, దానివల్ల మీ అందరికీ బంగారము డబ్బు అంతా వృద్ధిగా ఉండాలి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఆ రోజు అసలు ఏం చేయమంటున్నారు అనేటటువంటి విషయంలోకి మనం ప్రవేశిస్తే, ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి 3వ రోజుని అక్షయ తృతీయగా మనం భావిస్తాం. వైశాఖ మాసాన్ని వేదం మాధవ మాసం అనే పేరుతో పిలుస్తుంది. మాధవ మాసం, మధుమాసం అంటే చైత్రమాసం, మాధవ మాసం అంటేనేమో వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో మనకు అనేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి. అంటే ఇది విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది. అందుకనే దీన్ని మాధవ మాసం అన్నారు. మీరు సత్యనారాయణ వ్రతంలో కూడా చూస్తే ఎప్పుడు చేయమంటారు సత్యనారాయణ వ్రతం అని నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగినప్పుడు మాఘేవా మాధవే మాసే కార్తికేవా శుభేదినే అని చెప్తారు. మాఘమాసంలో కానీ మాధవ మాసం అన్నారు, అంటే వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు కానీ అని చెప్పారు. కాబట్టి వైశాఖ మాసం దాన ధర్మాదులకి వ్రతాదులకి అన్నిటికీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి మాసం. అందులో మనకి మొట్టమొదట వచ్చేటటువంటి పండగకి అక్షయ తృతీయ అని పేరు. పాడ్యమి విధియ రెండు మామూలుగా మనం పూర్తి చేసుకుంటే పర్వదినానికి అక్షయ తృతీయ అని పేరు. ఈ అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే అభ్యంగనం చేసి అమ్మవారి ఉపాసకులకి ఇది అత్యంత శక్తివంతమైనది అని మనకి చండీ సప్తశతి ఉపదేశం చేస్తుంది. అందులో మనకి కాళరాత్రిర్ మహారాత్రిర్ మోహరాత్రిశ్చ దారుణ అని అమ్మవారిది ఒక శ్లోకం ఉన్నది. అందులో కాళరాత్రి అంటేనేమో మనకి దసరాల్లో వచ్చేటటువంటి మహర్నవమి. ఆ రోజున మనం కాళరాత్రి అని ఆ రోజు రాత్రిపూట పూజ చేసి తెల్లవారి పొద్దున విజయదశమి పర్వదినాన్ని పూర్తి చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయం. అవునండి. అలాగే మహారాత్రి అనేటటువంటిది వచ్చేసరికి మనకి ఇదన్నమాట అక్షయ తృతీయ. ఇక మూడవది మోహరాత్రి. మోహరాత్రి అంటే కృష్ణాష్ట. అలాగే దారుణారాత్రి, మహారాత్రి, మోహరాత్రి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఉపాసకులకు అత్యంత శక్తివంతమైనటువంటివి. ఈ యొక్క దీంట్లో కూడా ఇది మహారాత్రి అన్నమాట. ఈ రోజు కూడా మీరు చేసేటటువంటి దాన ధర్మములు కానివ్వండి, పూజాధికములు కానివ్వండి, స్తోత్రపారాయణలు కానివ్వండి, అలాగే కొనడం కానివ్వండి, అన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ మనం బంగారం కొనడం అనేటటువంటి దాని మీద ఒక్క నిమిషం మనం ఏమిటి అని విచారణ చేస్తే, బంగారం మనం డబ్బు పెట్టి కొంటున్నాం. అవునండి. డబ్బు పెట్టి కొంటున్నప్పుడు ఓహో నీకు ఖర్చు ఉన్నది, ఆదాయం ఉన్నది అని అర్థమవుతున్నది మనకి. అంతే. అందువల్ల అటువంటి దానికంటే కూడా ఏదైనా ఒకటి మనం దానం చేయగలిగామా, ఉన్నదే దానం చేయగలిగితే ఆ ఫలితం మనకు అక్షయం అయిపోతున్నది.
ఉమ్, అయితే ఇప్పుడు అందరూ బంగారం దానం చేయాలా అండి అనే ప్రశ్న మళ్ళీ వెంటనే రావాలి. అయితే అందరూ బంగారం దానం చేయమని చెప్పట్లేదు. వైశాఖ మాసంలో కొన్ని వస్తువులు దానం చేస్తే అక్షయమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పారు. ఏంటండి ఆ వస్తువులు? అందులో నీళ్లతో నిండినటువంటి యొక్క కుండ, ఉమ్, మట్టి కుండ, చల్లబడేటటువంటి యొక్క మట్టి కుండని శుభ్రంగా కొని దాన్ని బాగా కడిగి, అంటే ముందు రోజే దాన్ని కడిగి దాని నిండా నీళ్లు పట్టి పెట్టి ఉమ్, తర్వాత రోజు బ్రాహ్మడి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ కుండ నిండా నీరు పోసి దాని మీద ఒక మూత పెట్టి ఉమ్, దానిపైన తాంబూలాన్ని పెట్టి చక్కగా నిండు కుండని బ్రాహ్మడికి దానం చేస్తే జన్మ మొత్తంలో కూడా దాహార్తి బాధ కలగకుండా ఉంటుంది. ఇది యమద్వారంలో కూడా మనల్ని రక్షిస్తుంది అని మనకు వైశాఖ పురాణం చెప్తారు. అంటే ఇది ప్రత్యేకించి ఇవ్వటం వెనకాల ఆంతర్యం వేసవి కాలం అని ఉద్దేశించా ఇంకేదైనా ఉందా? పితరులకు కూడా దాహార్తి బాధ తొలగిపోవడం కోసమని ఓ, ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఓకే. మనకి దాహం తీరడం ఒకటైతే ఉమ్, ఉమ్, మన పితృదేవతలు ఉన్నారు గతించినటువంటి వాళ్ళు, ఉమ్, మనకే ఇంత దాహం బాధ కలుగుతోంది అంటే అవును. ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎంత దాహ బాధ కలుగుతుంది. ఉమ్, కాబట్టి దాహార్తి బాధ శమనం కోసమని ఓకే. ఎవరైతే మట్టి కుండలో నీళ్లు పోసి చక్కగా చల్లబడేటటువంటి రీతిలో బ్రాహ్మడికి దానం చేస్తారో ఆ, వాళ్ళకి వాళ్ళ పితృదేవతలకి ఇద్దరికీ కూడా అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. ఉమ్, ఇక రెండవది విసినికర్ర అని చెప్తున్నారు. ఉమ్, తాటాకుతో కూడినటువంటి విసినికర్ర శ్రేష్టం. ఆ, తర్వాత మీరు ఏదైనా ఇవ్వవచ్చు. ఆ తర్వాత మామిడి పళ్ళు గనక దానం చేసినట్లయితే ఉమ్, సంతాన వృద్ధి కలుగుతుంది అంటుంది శాస్త్రం. ఓకే. ఆ రోజున తప్పకుండా మామిడి పళ్ళని ఎన్ని వీలైతే అన్ని, దానికేమి ఈ సంఖ్య అనే నియమం లేదు, ఉమ్, ఎన్ని పళ్ళు వీలైతే అన్ని పళ్ళు, చక్కటి పళ్ళు, స్తోమత పండులో తగ్గట్టుగా. స్తోమకి తగ్గినట్టు బ్రాహ్మణులకే ఇవ్వాలండి ఎవరికైనా? ఇస్తే అక్షయ ఫలం. బ్రాహ్మడికే ఎందుకు చెప్పారంటే ఉమ్, బ్రాహ్మణో వై సర్వా దేవతా అని వేదం చెప్తుంది. వేదం కొన్ని కొన్ని చోట్ల మాత్రమే సర్వదేవతలు ఉంటారని చెప్పింది. ఉమ్, ఉమ్, అందులో బ్రాహ్మడు ఒకడు, గోవు ఒకటి, అగ్నిహోత్రం ఒకటి, అలాగే దేవాలయం ఒకటి. ఇవన్నీ కూడా ఉమ్, ఎప్పుడూ దేవతలందరూ నివసించేటటువంటి యొక్క ప్రదేశములు. అందువల్ల అక్కడ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. మిగతా వాళ్ళకి చేస్తే ఫలితం రాదు అని కాదు, ఆ, కాస్తింత ఫలితం ఎక్కువ రావడం కోసం బ్రాహ్మడికి దానం చేయమంది శాస్త్రం. ఆ, అందువల్ల మొదట బ్రాహ్మడికి ఇచ్చి ఉమ్, తర్వాత మనం ఎక్కడైనా పంచిపెట్టవచ్చు. అవును. కాబట్టి అక్షయంగా ఫలదానం చేయమన్నారు. ఉమ్, అలాగే విసినికర్ర దానం చేయమన్నారు. వస్త్రాన్ని దానం చేయమన్నారు. ఉమ్, ఇవి అందరి స్తోమతికి తగినటువంటివి. అవును. కుండలేని పరిస్థితి ఎవరికీ ఉండదు, రావద్దు. అవును. ఇక రెండవది విసినికర్ర, పళ్ళు, వస్త్రం. కాబట్టి ఈ 4 వస్తువులు ప్రత్యేకంగా ఉమ్, దానం చేయండి. శక్తి కలిగినటువంటి వారు లోహ దానం చేయమన్నారు. లోహాల్లో శ్రేష్టమైనటువంటిది బంగారం, బంగారం. ఆ తర్వాత వెండి, ఆ తర్వాత రాగి, ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత కంచు. ఇట్లా మనకి పంచలోహాలు ఉన్నాయి. అవును. ఈ 5 లోహాల్లో ఏదో ఒక దానం చేయండి. ఉమ్, భగవంతుడు మనకి ఏది శక్తిని ఇచ్చాడు, ఒక రాగి చెంబు, గ్లాసు, ఉద్ధరణ, ఉమ్, పళ్ళెం కొని బ్రాహ్మడికి ఇవ్వవచ్చు, అది కూడా లోహదానమే. అలాగే ఒక వెండి చిన్న గ్లాసు, ఒక చిన్న ఉద్ధరణ ఉమ్, కొని ఇవ్వగలిగే శక్తి నాకు ఇచ్చాడు ఈసారి మహావిష్ణువు అని దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉమ్, ఏ రూపంలో అయినా కానివ్వండి, ఆ రోజు చేసేటటువంటి దాన ధర్మములకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. ఇక ఆ తర్వాత పూజాధికములలోకి వచ్చేసరికి మనకి ఉమ్, విష్ణుమూర్తి యొక్క ఆరాధన అత్యంత శక్తివంతమైనది. ఆ రోజున. ఇది గృహస్థులందరికీ, అంటే ఎవరు ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తున్నారో ఉమ్, వాళ్ళందరికీ నాయకుడు ఎవరు అంటే విష్ణుమూర్తి. ఆ, ఎప్పుడు చూడండి, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటేనే భార్య, భర్త, పిల్లలు, కుటుంబం గురించి చెప్పాల్సి వస్తే విష్ణువు యొక్క సంబంధమైనదే చెప్తారు. ఉమ్, అందుకని చెప్పని విష్ణుమూర్తి యొక్క ఆరాధన, ఉదాహరణకి ఒక విష్ణు సహస్రనామం చదువుకోవడం, ఒక వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం, ఏదైనా కానివ్వండి, అది కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉమ్, ఇక మనకున్నటువంటి మంత్ర జపాలు, ఎవరికి వాళ్ళకి ఏదో పర్సనల్గా ఒక మంత్రం జపం చేసుకుంటూ ఉంటాను, దానివల్లే నాకు ఇంత బాగుంది అని ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఉంటుంది. నామం, ఒక దేవత, ఒక ఉపాసన ఉంటుంది. అవును. ఆ ఉపాసనని ఆ రోజు మరింత ఎక్కువగా ఆచరించుకోవాలి. ఉమ్, దానివల్ల కూడా అత్యంత శక్తివంతమైన ఫలితం. ఫలితాలు వస్తాయి. ఓకే. ఇక ఆఖరిది ఏం చెప్తున్నారంటే
అమ్మవారి యొక్క ఆరాధన మీద కూడా దృష్టి పెట్టాలి. ఉమ్, అంటే మాకు అలవాటు లేదండి అని అనవలసిన అవసరం లేదని చెప్తున్నారు. ఆ, ఈ అమ్మవారి యొక్క ఆరాధనని ప్రత్యేకంగా మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కాత్యాయని తంత్రం అనేటటువంటి చోట దుర్గా సప్తశతిలో మనకి చెప్పి ఉన్నారు అమ్మవారి ఆరాధన అమ్మవారి గురించి. ఆరాధన గురించి. అమ్మవారి ఆరాధనల్లో ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది అని చెప్తున్నారు. అందుకని మీకు అవకాశం ఉన్నంత మేరకు, ఎందుకని ఈ మాట అంటున్నారు, దుర్గా సప్తశతి అంటారు దాన్ని. హా, ఒక్క దుర్గా అనేటటువంటి నామం పలికినంత మాత్రం చేతనే ఆవిడ భయము భీతి వాటన్నిటిని కూడా హరించేస్తుందిట. ఉమ్, అందుకనే శ్లోకం చెప్తారు, దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోహో స్వస్థై స్మృతాం. ఈ హరసి భీతిం అశేష జంతోహో, ముందు భయం పోయిందనుకోండి, మనం ఏమిటో మనకు అర్థమైంది. వాస్తవం. మీరు భయంలో ఉన్నా, పూర్తి ఆనందంలో ఉన్నా, అవును, మీరు మీ మీ స్వస్థితిని కోల్పోతారు. నిజంగానే. అందువలన ఉమ్, మీ స్వస్థితిని తెలుసుకోవాలి అంటే దుర్గాదేవి యొక్క అనుగ్రహం కావాలి. ఉమ్, అందుకని ఆ రోజు ఏం చేయమంటున్నాడు, కనీసం ఒక అష్టోత్తరం పూజ చేయండి, కొద్దిగా అమ్మవారికి పూల అలంకారం చేయండి, ఉమ్, అమ్మవారి యొక్క దేవాలయాల్లో అర్చన చేయించుకోండి, భగవంతుడికి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి. ఇప్పుడు ఆ రోజున అంటే మొత్తము విశేషమైందేనా, లేదంటే అంటుంటారు కదా పలానా వరకే ఈ ముహూర్తం ఉంటుంది, ఆ గడియలు దాటిపోతే అది వర్తించదు, అలా ఏమైనా మీరు చెప్పిన దానాలు కానీ ఉపాసన ఇవన్నీ సమయం ఏమైనా దానములకు మాత్రం ప్రత్యేకమైన సమయం ఉన్నది. ఉమ్, అది కూడా 12-1 గంట లోపు, అంటే ఆహారం తీసుకునే లోపల ఆ, దానం చేసి ఆహారం తీసుకోవాలి. ఆహా, పూజాధికములకు కానీ స్తోత్రములకు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అమ్మవారి ఆరాధనకు కానీ ఎటువంటి కాల నియమము లేదు. ఆ రోజు మొత్తము విశేషమైనటువంటిది. ఉమ్, కాబట్టి ఆ రోజు మొత్తంలో మీరు ఎప్పుడైనా అమ్మవారి ఆరాధన చేయండి, ఉమ్, అది మనకి అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల అమ్మవారి యొక్క స్థితిని గనక మనం పూజించినట్లయితే ఉమ్, స్వస్థై స్మృతాం అతిమతీవ శుభాన్ దదాసి. ఆవిడ మన స్వస్థితిని తెలియజేస్తుంది, శుభాలను అతిమతీవ అన్నాడు, ఎక్కువగా అందించేస్తున్నట్టు. అందుకని దారిద్ర్య దుఃఖ భయహారిణి అని చెప్పి ఆ, దారిద్ర్యమును దుఃఖమును కూడా తీసివేస్తుంది ఆవిడ. ఉమ్, అందుకని ఆవిడ యొక్క ఆరాధనని ప్రత్యేకంగా చేయండి. విష్ణువు యొక్క ఆరాధన గృహస్థులు తప్పకుండా ఆచరించాలి. ఇందాక చెప్పినట్టుగా మహావిష్ణువు మనకి స్థితికారకుడు, ఉమ్, సృష్టి స్థితి లయ. లయ. అందులో స్థితికారకుడు ఎవరు? విష్ణు. మహావిష్ణువు. అలాగే సత్యనారాయణ వ్రతం ఆచరించండి. ఆ రోజున. విష్ణువు యొక్క ఆరాధన అనుకున్నప్పుడు మనకి ఉమ్, ఇందాక మొదట్లో మనవి చేశాను, అవును, మాఘేవా మాధవే మాసే కార్తికేవా శుభే దినే అని. అవును. ఈ మాధవ మాసంలో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించండి. ఉమ్, ఆ రోజు అక్షయమైనటువంటి ఫలితం మనకి వస్తుంది. చక్కగా వస్తుంది. ఓకే. ఈ విధంగా ఈ అక్షయ తృతీయని అందరూ సద్వినియోగం చేసుకొని, ఈ పర్వదినం సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఇటువంటి పర్వదినాల్ని మనం తప్పకుండా వాటి యొక్క విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని చక్కగా ఆచరిస్తే ఇవన్నీ మనకి ప్రతి సంవత్సరం ఫలితాన్ని ఇచ్చేటటువంటివి. ఉమ్, అందులో ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఇది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది. కాబట్టి అందరూ ఆచరించి తరించాలి. ఉమ్. సంతోషం అండి, చాలా చక్కటి విషయాలు, చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. శుభమస్తు.